ప్రియదర్శి మెయిన్ లీడ్‌గా చేసిన 'సారంగపాణి జాతకం' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఓసారి చూసుకోవచ్చనిపించింది. ఈ సినిమాలో కనిపించిన లైన్ అయితే బానే ఉంది గానీ చాలా సింపుల్‌గా ఉంది. అదేంటంటే జాతకాలు పిచ్చున్న హీరో ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్ళికి రెడీ అవుతాడు. ఆ టైంలో హీరో చెయ్యి చూసి ఒకతను నీ జాతకం ప్రకారం నువ్వు ఒకడిని మర్డర్ చేస్తావని చెప్తాడు. అది తెలుసుకున్న హీరో ఏం చేశాడు? ఎవరిని మర్డర్ చేయకుండా ఉండగలిగాడా లేదా అనేది సినిమా. సినిమాలో క్యారెక్టర్‌లన్నీ కూడా హడావిడిగా, ఫన్నీగా ఉన్నట్టుంటాయి కానీ, ఆ రేంజ్‌లో ఫన్ అయితే సినిమాలో కనిపించినట్టు అనిపించలేదు. సింపుల్ సీన్స్‌తోనే సినిమా ముందుకెళ్తున్నట్టు ఉంది. ఇంక సినిమాలో మెయిన్ పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత హీరోకి ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయి, అందులోంచి ఎలా బయటపడతాడు అనే విషయాల్ని ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా చూపిస్తారనుకున్నా. కానీ సినిమాలో హీరోయే సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అలా ట్రై చేయాలని ఆలోచన రావడమే నాకైతే వింతగా అనిపించింది. పోనీ అదేమైనా ఫ్లోలో ముందుకెళ్తూ ప్రాబ్లమ్ పెద్దదవుతూ వెళ్ళిందా అంటే లేదు. ఏదో 3 ముక్కల్లాగా ఉంటది. అలా ముక్కలుగా ఉండడం చూసినప్పుడు నాకైతే ఈ లైన్‌తో వెబ్ సీరీస్ ట్రై చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్‌లో ఒకళ్ళ దగ్గర ట్రై చేసినట్టు చూపిస్తే వెబ్ సీరీస్‌లో బాగా వర్కౌట్ అవుద్ది కదా అనిపించింది. ఇంక సినిమాలో అలా వచ్చే సీన్స్‌లో కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఫన్ అయితే బానే వర్కౌట్ అయింది. అలాగే మెయిన్‌గా ప్రతి దాంట్లోనూ లాస్ట్ సీన్‌లో అయితే ఫన్ బాగా వర్కౌట్ అయింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో అయితే లాస్ట్ 40 నిమిషాలు ఒకే చోట ఉంది. అక్కడ హీరో ఫ్రెండు, హీరో చేసే చేష్టలైతే ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసినట్టుగా అనిపించాయి. దానివల్ల అక్కడ సీన్స్ కొంచెం లాగ్ అయిన ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవ హర్షాల పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. ఇంకా సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా ఫ్లోలో ముందుకెళ్తున్నట్టు కాకుండా ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3 అన్నట్టుగా వేరు వేరు ట్రాక్‌లుగా ముందుకెళ్తది. అందులో కొన్ని చోట్ల ఫన్ అయితే బానే వర్కౌట్ అవుద్ది. అలాంటి సినిమాని చూస్తున్నామని గనక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.